అసలు వ్యాధా కాదు అసలు షుగర్ అనేది? అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ప్లీజ్. అయితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఓకే. ఈ 4 కూడా దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. వాట్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ లైఫ్ స్టైల్, డైట్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమే మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అది. అయితే ఇందులో జెనెటిక్స్ కూడా ప్లేస్ ఏ రోల్. ఓకే. బట్ ఎట్లా ఉంటుందంటే ఒకవేళ కనుక మనం డైట్ కానీ లైఫ్ స్టైల్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి ఏదైతే మనకి జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని మనం దాన్ని సూపర్ సీడ్ చేయగలుగుతాం. అవునా? సో అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ మెయిన్లీ సెకండరీ టు డైట్ అండ్ లైఫ్ స్టైల్. జెనెటిక్స్ ప్లే ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్. బట్ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక దట్ కెన్ బి కంట్రోల్. అంటే ఇంకోటి ఇష్యూ విత్ డయాబెటీస్ ఎస్పెషల్లీ ఏంటిదంటే చాలా వరకు అంటే కొన్ని ఏండ్ల వరకు వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు. అంటే షుగర్స్ 300 ఉంటాయి, 350 ఉంటాయి, వాళ్ళు చూసుకుంటుంటారు, ఏం లేదు నాకేం కాలేదు, అందరిలాగా కాదు నేను అనుకుంటారు. బట్ బై ద టైం వాళ్ళకి సిమ్టమ్స్ అరికాలు మంటలు కానివ్వండి, లేకపోతే స్పర్శ తెలియకపోవడం, అప్పటికి దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. అక్కడ నుంచి మనం కాళ్ళలో వేళ్ళు డ్యామేజ్ కాకుండా, వేళ్ళు తీసేయకుండా అట్లా కాపాడుకోవడానికి మన టైం అంతా సరిపోతుంది. ప్రాబ్లం విత్ డయాబెటీస్ ఈజ్ చాలా ఏండ్లు పట్టడం, అంటే చాలా రోజులు దానికి ఏమి వాళ్ళకి సిమ్టమ్స్ కనపడకుండడము, నేను బాగానే ఉన్నాను అనుకోవడము, దానివల్ల వచ్చే ప్రాబ్లం అది. ఓకే. బట్ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే యూ కెన్ కంట్రోల్ యువర్ షుగర్స్ వెరీ మచ్ అండ్ లీడ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. ఓకే, రైట్. అంటే నిజంగా అంటే చాలా మందికి ఇప్పటికీ ఉన్నది ఏంటంటే వయసు అయిపోయాక వస్తుంది ఆ వ్యాధి, ముసలోళ్ళు అయ్యాక వచ్చేది కదా, మనకి ఇప్పుడేం పెద్ద సమస్య లేదులే, ఫిట్గా ఉన్నంత ఎరగదిద్దాం మనం అనే ధోరణిలో ఉంటారు. నిజంగా అంతేనా? ఇది అంటే దీనికి ఎట్లా ఉంటుందంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ బిహైండ్ ఇట్. ప్లీజ్. ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్సంప్షన్. ఏంటంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఈజీగా మల్టిపుల్ ఫుడ్ జాబ్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అర్బనైజేషన్ అవ్వడం వలన మనం చేసే ఉద్యోగాలను కూడా కూర్చొని చేసే ఉద్యోగాలు, మీరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి, మాక్సిమం ఉద్యోగాలు ఏంటంటే కూర్చొని చేసే ఉద్యోగాలు. సో ఏమవుతుందంటే వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు, కూర్చొని ఉంటారు. సో కూర్చొని వాళ్ళు ఏముందంటే వాళ్ళు తినే ఫుడ్కి వాళ్ళు ఖర్చు పెట్టేదానికి మిస్ మ్యాచ్ ఉంటుంది. సో మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అనేది స్టోర్ అవుతూనే ఉంటుంది. సో గత 20-30 ఇయర్స్ నుండి మన దేశంలో ఎస్పెషల్లీ 40 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వీఆర్ సీయింగ్ డయాబెటిక్స్. అంటే 30-32 ఇయర్స్లో షుగర్ వచ్చి అఫెక్ట్ అవుతున్న వాళ్ళని చూస్తున్నాం. అయితే మన బ్యాడ్లకి ఏంటిదంటే అదే మన వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ అంటే అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, వాళ్ళకన్నా 10 ఇయర్స్ ముందే మనకు షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే దేర్ ఈజ్ సమ్ జెనెటిక్, అంటే మన జీన్స్ ఒక కారణము. ఎట్ ద సేమ్ టైం మనం ర్యాపిడ్ అర్బనైజేషన్ చూసాం. అంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వసతులన్నీ కూడా మనకి చాలా ర్యాపిడ్గా వచ్చేయడం వల్ల మనం అర్బనైజేషన్ అంటే సిటీస్ కానీ ర్యాపిడ్ రావడం వల్ల వీఆర్ 10 ఇయర్స్ ఫాస్టర్ దాన్ ద వెస్టర్న్ కౌంటర్. అంటే అమెరికా, యూరోప్లో 40-50 ఇయర్స్కి వస్తే మనకి 40 ఇయర్స్కే డయాబెటీస్ వచ్చేస్తుంది. అండ్ మన పాపులేషన్ అంటే కేవలం మన 140 కోట్ల పాపులేషన్లో 10 ఇయర్స్ యంగర్ షుగర్ మనకి అఫెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే అండర్స్టాండ్ ద డిస్ట్రక్షన్ ఇట్ హ్యాస్ ఆన్ సొసైటీ. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, అంటే ఇంటి దగ్గర కూర్చొని ఉండడం తప్పించి. అండ్ అది డిసడ్వాంటేజ్ ఎందుకు అవుతుందంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ పర్సన్కి చాలా అవగాహన ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ హెల్తీ దే క్యాన్ హెల్ప్ ఇన్ అద్భుతాలు చేయాలి. ఎందుకంటే దే హ్యావ్ దట్ ఫైనాన్షియల్ కేపబిలిటీ విత్ దెమ్, దే హ్యావ్ అంటే వాళ్ళకి ఓపిక ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, తెలివి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి 58 వచ్చేసరికి డయాబెటిక్ వల్ల అంటే వాళ్ళ బేసిక్ హెల్త్ చేసుకోలేక వాళ్ళకి ఒక మంచి చేయాల్సిన అవసరం వస్తుంది మనకి. అట్లా ఇండైరెక్ట్గా కూడా వీఆర్ లూజింగ్ వెరీ మచ్ విత్ ద షుగర్. ఎన్ని మానవ వనరులు వృధా అయిపోతున్నాయి. అంటే వీఆర్ అంటే నాకు తెలిసినంత వరకు డయాబెటీస్ కోసము అంటే ఒక మనిషి తన అంటే తన లైఫ్ టైం సేవింగ్స్ని అయిపోగొట్టుకొని కూడా ఇంప్రూవ్ కాకుండా సఫర్ అయిన పేషెంట్ చాలా మంది. సార్ నేను అదే నెక్స్ట్ అడగబోతున్నాను. ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందని తెలిస్తే నెలకి దాదాపు ఒక్కొక్కరికి 3-4 వేల ఖర్చు ప్రతి నెల. సార్ 3-4 వేలు ఇంకా తక్కువ నెంబర్ సార్. అవునా? ఎందుకంటే దే పే ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం తీసుకునే మెడిసిన్సే చూస్తారు, వాళ్ళ ప్రొడక్టివిటీ పోతుంది, దే కాంట్ ఎర్న్ దట్ వే, దే బికమ్ ఏ బర్డన్ ఆన్ దర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి దే హ్యావ్ టు లూజ్ సమ్ డేస్. సో అట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ చూసుకుంటే నెలకి 10,000 దాకా మనకి నష్టం, అంటే ఆ ఫ్యామిలీకి ఆ పర్సన్ నష్టం వస్తూనే ఉంటుంది. అండ్ అదేంటిదంటే మొత్తం అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే చూసి ఆ సఫరింగ్ చూసి అన్ని చూసేసరికి దట్ ప్లేస్ ఏ వెరీ బిగ్ మెంటల్ టోల్ ఆన్ ద ఫ్యామిలీ. అవును, కరెక్ట్, రైట్. అంటే డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాల్సిందేనా డాక్టర్ దగ్గరకు వచ్చి?
స్టేబుల్ డిసీజ్, అన్స్టేబుల్ డిసీజ్ 2 రకాలు ఉంటాయి సార్. ఓకే. ఒకవేళ కనుక స్టేబుల్ డిసీజ్ ఉంది అంటే మనం ఒక 3 మంత్స్ తర్వాత చూసాము, 6 మంత్స్ తర్వాత చూసాము, మన హెచ్బిఎన్సీ కానివ్వండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్టన్స్ కానీ కంట్రోల్ ఉన్నాయనుకోండి, 3 to 6 months బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ మోటివేషన్ అన్ని చూసుకొని మనం 6 months వరకు కూడా రిలాక్స్ చేయొచ్చు. ఇఫ్ ద డిసీజ్ ఇస్ అన్స్టేబుల్ అంటే డిసీజ్ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది, వాళ్ళు బాగా ఫాలో అప్ అవ్వట్లేరు, మెడిసిన్ సరిగ్గా తీసుకోవట్లేరు, కొంచెం షుగర్స్ అన్కంట్రోల్ అవుతున్నాయి అంటే ఒక్కోసారి నెలకు కూడా పిలుస్తుంటాం మనం. ఏంటంటే ఇఫ్ వెల్ కంట్రోల్డ్, వెల్ మోటివేటెడ్ పేషెంట్ 6 months ఒకసారి కూడా రమ్మంటాం మనం. ఓకే. లేని పక్షాన నెలకు కూడా రావాల్సి వస్తుంది. అంటే ఇదేంటిదంటే ఈ ఏదైతే బీపీ షుగర్ ఉంటాయో మనకి అంటే మన లైఫ్ స్టైల్ మన మన ఏమంటారు మన లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుంది. అవర్ లైఫ్ స్టైల్ డిసైడ్స్ అవర్ లైఫ్ స్పాన్. అంతే. సో ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ తెలియక షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటిదంటే వీ మోటివేట్ దెమ్ సో మచ్ అంటే వాళ్ళు అంటే క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, దే గోయింగ్ టు డయాబెటీస్ రివర్సల్. అంటే మంచిగా మోటివేటెడ్ ఉన్న పేషెంట్స్ దే గోయింగ్ టు డయాబెటీస్ రివర్సల్ అండ్ మెయింటైన్ దట్ వే ఫర్ సమ్ ఇయర్స్. తర్వాత వయసు రీత్యా కొంచెం మళ్ళీ అది కొంచెం వీక్ అయిపోతుంది దే కమ్ బ్యాక్ అంటే మళ్ళీ వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది కానివ్వండి. ఎస్పెషల్లీ గుడ్ మోటివేటెడ్ పీపుల్, దేర్ ఆర్ మెనీ పేషెంట్స్ ఒక 3-4 years షుగర్తో సఫర్ అయ్యి మంచి డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని డయాబెటీస్ రివర్సల్ అంటే కంప్లీట్గా టాబ్లెట్స్ ఏం అవసరం లేకుండా రివర్సల్ వచ్చేసేసి మంచిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ద పర్సన్ షుడ్ బి మోటివేటెడ్ ఫర్ దట్. అంటే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు చాలా మోటివేట్ ఉంటే వీ యాజ్ డాక్టర్స్ వీ కెన్ ఓన్లీ హెల్ప్ దెమ్. అంటే వీ కాంట్ అంటే ఎట్లుంటుందంటే వీ కాంట్ ఫోర్స్ హిమ్ ఎవ్రీథింగ్. అంటే మనకు టాబ్లెట్స్ రాసేయగలుగుతాం, అన్ని రాసేయగలుగుతాం, కానీ వాళ్ళు మోటివేటెడ్ అనుకోండి దే కెన్ డూ మిరకిల్స్. దే కెన్ కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ ద డిసీజ్. బీపీ నేను చూశాను ఒకప్పుడు ఇది ధనవంతులు జబ్బు అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఊర్లలో చాలా కష్టపడి పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది సార్ ఇది. అయితే దిస్ ఈస్ అ ట్రూలీ గుడ్ క్వశ్చన్. సమ్ 19th century ఆ టైంలో షుగర్ వాజ్ కాల్డ్ యాజ్ అ రిచ్ మ్యాన్స్ డిసీజ్. ఎందుకంటే అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాన్ని మంచిగా వండుకొని తినాలంటే డబ్బులు ఉండాల్సి వస్తుంది. సో ఏమైందంటే ఒకప్పుడు వరకు రిచ్ పీపుల్ వరకే ఉండే. మన ఇండియాలో కూడా అంతే అండి. 1950s 1960s ఆ టైమ్స్ వరకు కూడా దిస్ వాజ్ ద డిసీజ్ ఆఫ్ ద రిచర్ పీపుల్. ఎప్పుడైతే అర్బనైజేషన్ అయింది, ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఊర్లలోకి ఎంటర్ అయింది, అంటే ప్యాకెట్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే కంటామినేటెడ్ ఫుడ్ కానీ, పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఎప్పుడైతే ఊర్లలో ఎంటర్ అయిందో ఇట్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు మీరు చూడండి, అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటారు, పొద్దునుంచి రాత్రి వ్యవసాయం చేస్తుంటారు, బట్ వచ్చేసరికి హెచ్బిఎన్సీ 8, 9, 10 హయ్యర్ వాల్యూస్ ఉంటుంది, టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ అంటే మోర్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ తినడం కానివ్వండి, లేకపోతే ప్రాసెస్ ఫుడ్ తినడం కానివ్వండి, సాల్ట్ షుగర్ కన్జంప్షన్ ఎక్కువ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా దే ప్లే ఎ రోల్. ఓకే, రైట్ సార్. బేసిక్గా డయాబెటీస్ రాబోతోంది అని చెప్పే సంకేతాలు ఏమైనా ఉంటాయా, గుర్తించవచ్చా మనం ఈజీగా? సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఏంటిదంటే, సైన్స్ అంటే ఏంటిదంటే ఒక డాక్టర్ చూసి గుర్తుపట్టేటివి, సిమ్టమ్స్ ఏంటంటే ఒక పేషెంట్కి ఉండేటివి. సిమ్టమ్స్ ఏంటివి అంటే తనకి మూత్రం ఎక్కువ రావడం, రాత్రిపూట మాటికి మూత్రం ఎక్కువ వస్తుంది. ఇది చాలా మంది ఎందుకు మూత్రం ఎక్కువ వస్తుంది అంటారు, అంటే వి షుడ్ నో ద ఎక్స్ప్లెనేషన్. ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ ఎక్కువైంది అనుకోండి, బ్లడ్ షుగర్ని ఎక్కువ హై లెవెల్స్లో మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇతర డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి బ్లడ్లో ఎప్పుడు కూడా షుగర్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా బాడీ అది చేస్తుంటుంది. సో వన్ ఆఫ్ ద వే ఈజ్ రిమూవింగ్ ఇట్ ఇన్ యూరిన్. సో మూత్రం ద్వారా తీసేయాల్సి వస్తుంది. అప్పుడు ఏముందంటే మూత్రం ద్వారా షుగర్ ఒకటే పోదు, వాటర్ తీసుకెళ్తుంది, విటమిన్స్, అన్ని మినరల్స్ కావాల్సిన అన్ని కూడా యూరిన్తో వెళ్ళిపోతాయి. సో ఏముందంటే వాళ్ళకి ఆ యూరిన్ ఆ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మాటికి మూత్రం వస్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే యూరిన్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి దాహం అవుతుంది, అంటే వాళ్ళకి దాహం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా నీళ్ళు తాగుతుంటారు. అండ్ షుగర్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది, దే విల్ లూజ్ దేర్ వెయిట్. ఎట్ ద సేమ్ టైం షుగర్ అంటే ఎట్లయితే రక్తనాళాలు ఉంటే డ్యామేజ్ అవుతుందో, దట్ విల్ ఫస్ట్ డ్యామేజ్ ఇస్ నర్వ్స్, అంటే వాళ్ళ రక్తనాళాలు నరాలు ఉంటాయి చూడండి, నరాలను డ్యామేజ్ చేస్తుంది. సో వాళ్ళకి తిమ్మిర్లు కానివ్వండి, అరికాళ్ళు స్పర్శ లేకుండా పోవడం కానివ్వండి, మంటల్లో కానీ అట్లా అవుతుంటుంది. సో మెయిన్ సిమ్టమ్స్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ యూరినేషన్ ఎట్ నైట్, ఇంక్రీజ్ థర్స్ట్, దాహం ఎక్కువ అవడము, మూత్రం ఎక్కువ వెళ్ళడము, బరువు తగ్గడము, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం. ఓకే. సైన్స్ అంటే వరకు మేము అంటే డాక్టర్స్ చూసుకుంటాం, మేమంటే కొంచెం అది మా ఫండోస్కోపీ కానివ్వండి, అట్లా పల్లెరీత్యా యూరిన్ ఎగ్జామినేషన్ కానీ అట్లా చాలా ఉంటాయి. వీ విల్ కన్ఫర్మ్ దట్. వాళ్ళ సిమ్టమ్స్ చెప్తే దాన్ని బట్టి మనం సస్పెక్ట్ చేసినప్పుడు విల్ గెట్ ద టెస్ట్ అండ్ విల్ గెట్ ఇట్ కన్ఫర్మ్.